చరణ్ టీవీకి స్వాగతం. ఆయుర్వేదం మందులే ప్రాణాలు తీశాయి. పరారీలో ఆర్ఎంపీ వైద్యుడు, ఆందోళనలో మృతుని కుటుంబీకులు, నిద్రావస్థలో జిల్లా డిఎం అండ్ హెచ్ఓ అధికారులు. పొట్ట తగ్గడానికి ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన నాటు మందులు వికటించి ఒకరు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో చోటు చేసుకుంది. మృతుడు మదార్ 40 సంవత్సరాలు. కుటుంబీకుల కథనం ప్రకారం రంగంపేట ఆర్ఎంపీ వైద్యులు రాజు ఇచ్చిన చెట్ల మందుల కారణంగానే లివర్ చెడిపోయి కిడ్నీలు ఫెయిల్ అయినట్లు నారాయణ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. నాటు వైద్యం చేసి వేలాది రూపాయలు తీసుకున్న ఆర్ఎంపీ వైద్యుడు రాజుపై కేసు నమోదు చేసి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. ఈ వైద్యుడిని ట్రీట్మెంట్ వల్ల గతంలో 6 ప్రాణాలు పోయినట్లు చరణ్ టీవీని ఆశ్రయిస్తున్న బాధితులు. నేను రంగంపేట నుంచి మా బాబాయ్ మదార్ సాబ్ గత కొన్ని రోజుల కిందట ఇట్లనే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ సాబ్ ఇట్లా పొట్ట దిగుతుందని చెప్పి పొట్ట తగ్గడానికి మందులు ఇచ్చారు. ఆ మందులు ఈ చెట్ల మందులు అని చెప్పి ఏదో మందులు తాపారు. గత నెల కింద నుంచి మందులు తాగుతున్నాను. మందు పెట్టుకోగానే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ఏదేదో చెప్పి టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవర్ అని ఏదో దానికి ట్రీట్మెంట్ చేశాడు. ట్రీట్మెంట్ చేయగానే మేము అక్కడి నుంచి మళ్ళీ అలానే ఇక అక్కడ తగ్గడం లేదని నెక్స్ట్ డే నుంచి మొత్తం బాడీ మొత్తం వాపొచ్చి మొత్తం స్వెల్లైన్ వచ్చేసి ఆడికి మాకు భయం ఇచ్చి మేము మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళంగానే డాక్టర్ ఏమో లోపల మళ్ళీ ట్రీట్మెంట్ చేసి నెక్స్ట్ డే చెప్తామనేసరికి మాకు భయం వేసి ఉంటాడు అన్న భయంతో మెదక్లోనే ప్రైవేట్ హాస్పిటల్, కేర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెకింగ్ చేసి బ్లడ్ టెస్టులు అన్నీ తీసేసి క్రియేటిన్ లెవెల్స్ పెరిగారు అన్నారు. మళ్ళీ కిడ్నీస్ మీద ఇన్ఫెక్షన్ ఉందన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా 24 అవర్స్ వరకు ఏం చెప్పామంటే అక్కడ నుంచి మళ్ళీ మేము సరే 24 అవర్స్ అబ్జర్వేషన్లో, కేర్ హాస్పిటల్ అబ్జర్వేషన్లో పెట్టి ఆఫ్టర్ 24 అవర్స్ మంగళవారం రోజున 2 o'clock డాక్టర్ మాతోడు కాదనేసరికి మేము సీదా అది సురారంలో ఉన్న నారాయణ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళంగానే డైలీ ఒక్కొక్కటి కిడ్నీ ఇన్ఫెక్షన్స్, స్వెల్లైన్ రావడం, బాడీలో మందులు పనికిరాని ఏవేవి తాగడం, ఇక మాకు డాక్టర్లు ఇష్టం ఉన్నట్టు అడగడము, రోజుకు ఒక పార్ట్ ఖరాబ్ అయిందని చెప్పడము, మళ్ళీ హార్ట్ బీట్ పెరగడము, ఇవన్నీ జరిగాయి. అక్కడ మేము 3 days ఉన్నాం. 3 days తర్వాత చనిపోవడం జరిగింది. ఏ డాక్టర్ దగ్గర చూపించారు? ఇక్కడనే రంగంపేటలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ రాజు డాక్టర్ దగ్గర చూపించాము. ఫస్ట్ డాక్టర్ ఇప్పుడు రంగంపేట లేకపోతే దుంపలకుంట? లేదు, డాక్టర్ దుంపలకుంటనే, హాస్పిటల్ రంగంపేటలో ఉంది. మళ్ళీ మేము ఆ భయంతో అక్కడ మంగళవారం మేము అడ్మిట్ చేసిన రోజే డాక్టర్ని అడిగాము. ఇట్లా కాల్ చేసి డాక్టర్ అక్కడ అడుగుమన్నారు కేర్ హాస్పిటల్లో ఏం చేశాడు, ఏం ట్రీట్మెంట్ చేశాడు అని అడిగితే మేము ఆ రోజు కాల్ చేసి ఇట్లా అడిగేసరికి అప్పుడు మళ్ళీ ఫోన్ పెట్టేసి ఆ రోజు నుంచి పరారులో ఉన్నాం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారా మీరు? మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాము. చనిపోయిందని తెలియగానే మా 2 తమ్ముళ్ళు కలిసి హాస్పిటల్ వెళ్ళారు. అక్కడ వెళ్ళి అడుగుదాం లేదా గొడవ చేద్దామని ఏదో సందర్భంలో వెళ్తే అక్కడ హాస్పిటల్ బందే ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు 4 days అవుతుంది హాస్పిటల్ బంద్ ఉంది, క్లోజ్ ఉంది. ఇప్పుడు ఎవరైనా చెప్పమంటే చెప్తున్నారా, మీ బాధ చెప్పుకుంటున్నారా? లేదు, మా బాధనే చెప్తున్నాం. అక్కడ డాక్టర్ మాకు చెప్పారు, రిపోర్ట్స్ కూడా నేను